నిన్న ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు విహెచ్పిఎస్ అంటే వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు పెన్షన్ల పెంపు పైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డెడ్లైన్ను విధించడం అనేది జరిగింది. ఈ పెన్షన్లను ఎప్పుడు పెంచుతారు అని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి పెన్షన్ల పెంపు హామీని ఎప్పుడు నిలబెట్టుకుంటారు అని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించడం అనేది జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆసరా పెన్షన్లలో భాగమైనటువంటి వృద్ధుల, వితంతువుల, ఒంటరి మహిళల, గీత కార్మికుల, చేనేత కార్మికుల, బీడీ కార్మికుల పెన్షన్లను 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచుతామని, అదేవిధంగా వికలాంగుల పెన్షన్ను 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ హామీని అధికారంలోకి వచ్చి 7 నెలలు కావస్తున్నా కానీ ఈ హామీని నిలబెట్టుకోవడం లేదని ఆయన విమర్శించడం అనేది జరిగింది. వెంటనే ఈ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, పెన్షన్లను పెంచాలని, అదేవిధంగా ఈ పెంచిన పెన్షన్లను కూడా అధికారంలోకి వచ్చినటువంటి మరుసటి నెల నుంచే పెంచాలని ఆయన డిమాండ్ చేయడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఈ పెంచే పెన్షన్లను డిసెంబర్ నుంచే పెంచాలని, డిసెంబర్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటికీ 7 నెలలు అవుతుంది. 7 నెలలకు సంబంధించినటువంటి బకాయిలను కూడా రిలీజ్ చేయాలని ఆయన ముఖ్యమంత్రిని డిమాండ్ చేయడం అనేది జరిగింది. ఈ పెన్షన్లను పెంచకపోవడం వల్ల ఈ 7 నెలల కాలంలో వృద్ధుల, వితంతువుల, ఒంటరి మహిళల, వికలాంగులకు సంబంధించినటువంటి డబ్బులను 6,223 కోట్ల రూపాయలను ఆయన ఎగ్గొట్టారని కృష్ణమాదిగ గారు ఆరోపించడం అనేది జరిగింది. అంతేకాకుండా ఈ పెన్షన్ల పెంపు విషయంలో మొదటి వరుసలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటారని, ఆయన ఇచ్చినటువంటి హామీని వెంటనే నిలబెట్టుకున్నారని, దానితో పాటుగా అధికారంలోకి రావడానికి 3 నెలల ముందు నుంచే పెన్షన్లకు సంబంధించినటువంటి బకాయిలను కూడా రిలీజ్ చేసి రేపు జూలై నెలలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారని ఆయన అన్నారు. ఇక రెండవ వరుసలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉంటారని, వారు కూడా 2014లో ఇక్కడ 1,500 రూపాయల పెన్షన్ను, వృద్ధులకు సంబంధించినటువంటి 1,000 రూపాయల పెన్షన్ను అధికారంలోకి వచ్చినటువంటి మరుసటి నెలలోనే పెంచడం జరిగిందని, అదేవిధంగా ఇక్కడ 1,500 ఆ తర్వాత 1,000 రూపాయల పెన్షన్ కూడా 2018లో ఇక్కడ 2,000 రూపాయలకు, వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ 3,000 రూపాయలకు అధికారంలోకి వచ్చినటువంటి మరుసటి నెలలోనే పెంచడం జరిగిందని, ఈ విధంగా పెన్షన్ల పెంపు విషయంలో రెండో వరుసలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉంటారని అన్నారు. ఇక రేవంత్ రెడ్డి గారు మాత్రము ఈ పెన్షన్లను ఎగ్గొట్టే విషయంలో మొదటి వరుసలో ఉంటారని ఆయన ఆరోపించడం అనేది జరిగింది. ఇంకో ముఖ్య విషయం ఏంటి అంటే, ఇక్కడ ఏ ప్రభుత్వమైనా కానీ పెద్దోడిని కొట్టి పేదోడికి సాయం చేస్తుందని, కానీ రేవంత్ రెడ్డి మాత్రము పేదోడిని కొట్టి పెద్దోడికి సాయం చేస్తుందని ఆయన ఆరోపించడం అనేది జరిగింది. ఈ ఆరోపణ ఎందుకు చేశారంటే, ప్రస్తుతం రైతు రుణమాఫీ పైన ముఖ్యమంత్రి దృష్టి పెట్టి 31,000 కోట్లను సమీకరించనున్నారని ఆయన ఆరోపించారు. ఈ 31,000 కోట్లను సమీకరించే టైంలో వివిధ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను డైవర్ట్ చేసి ఈ రుణమాఫీకి వినియోగిస్తున్నారని ఆయన ఆరోపించడం అనేది జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల ఇక్కడ కాళ్ళు చేతులు లేనటువంటి వారి పెన్షన్లను, కళ్ళు లేనటువంటి వారి పెన్షన్లను, నోరు లేనటువంటి వారి పెన్షన్లను, మతిస్థిమితం లేనటువంటి వారి పెన్షన్లను, ఇక్కడ వృద్ధుల పెన్షన్లను, భర్త చనిపోయినటువంటి మహిళల పెన్షన్లను, భర్త వదిలేసినటువంటి మహిళల పెన్షన్లను, పేదవారి పెన్షన్లను ఇక్కడ డైవర్ట్ చేసి ఈ రైతు బంధుకు కేటాయిస్తున్నారని ఆయన ఆరోపించడం అనేది జరిగింది. అంతేకాకుండా ఈ పెన్షన్లను డైవర్ట్ చేయడం వల్ల వీరికి సకాలంలో పెన్షన్లను కూడా ఇవ్వలేకపోతున్నారని ఆయన ఆరోపించడం అనేది జరిగింది. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెంచుతామన్నటువంటి పెన్షన్లను వృద్ధుల, వితంతువుల, ఒంటరి మహిళల, గీత కార్మికుల, చేనేత కార్మికుల ఈ విధంగా 2,000 రూపాయలు తీసుకునేటువంటి వారి పెన్షన్ను 4,000 రూపాయలకు, వికలాంగుల పెన్షన్ను 6,000 రూపాయలకు వెంటనే పెంచాలని, ఈ పెంచే పెన్షన్లను కూడా డిసెంబర్ నెల నుంచే అమలు చేయాలని, ఈ 7 నెలలకు సంబంధించినటువంటి బకాయిలను కూడా రిలీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేయడం అనేది జరిగింది. లేనట్లయితే భారీ ఎత్తున
ఉద్యమించక తప్పదని కూడా ఆయన రేవంత్ రెడ్డికి హెచ్చరిక జారీ చేయడం అనేది జరిగింది. ఈ నెల 25వ తేదీన హైదరాబాదులో అన్ని వికలాంగుల సంఘాలతోటి మరియు ఇతర సంఘాలతోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యాచరణను రూపొందిస్తామని ఆయన ప్రకటించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇక్కడ అన్ని పార్టీలతోటి అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి భారీ ఎత్తున ప్రభుత్వం పైన ఉద్యమిస్తామని కూడా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెచ్చరికను జారీ చేయడం అనేది జరిగింది. మనం గతంలో చూసుకున్నట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్న టైంలో, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న టైంలో ఈ పెన్షన్ల పెంపు పైన ఆయన భారీ ఎత్తున ఉద్యమించడం అనేది జరిగింది. లక్షల మందితోటి బషీర్బాగ్ చౌరస్తాను దిగ్బంధించి అప్పుడు రాజశేఖర రెడ్డి గారితోటే పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి ప్రకటనను ఆయన చేయించడం అనేది జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతాన్ని మీరు ఒకసారి చూడండి, గతంలో జరిగినటువంటి విషయాలను అడిగి తెలుసుకోండి. వికలాంగులు, వృద్ధులు, వితంతువులు బయటికి వచ్చినట్లయితే, రోడ్ల మీదకి వచ్చినట్లయితే ఇప్పుడు ఈ పెన్షన్లను తీసుకుంటున్నటువంటి 45 లక్షల మంది రోడ్లపైకి వచ్చినట్లయితే ప్రభుత్వానికి ఇబ్బంది అనేది తప్పదు. కాబట్టి వెంటనే మీరు ఇచ్చినటువంటి హామీని నిలుపుకోండి. వృద్ధుల పెన్షన్ను 4,000 రూపాయలకు, వికలాంగుల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచండి. అదేవిధంగా ఈ పెంచుతామన్నటువంటి పెన్షన్లను డిసెంబర్ నెల నుంచే పెంచండి. ఈ 7 నెలలకు సంబంధించినటువంటి బకాయిలను కూడా రిలీజ్ చేయండి. అప్పుడే మీ ప్రభుత్వం పైన ఈ ఆసరా పెన్షన్దారులకు ఒక గౌరవం అనేది కలుగుతుంది. లేనట్లయితే కృష్ణమాదిగ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమించక తప్పదు. మీ ప్రభుత్వానికి ఇబ్బందులు అనేవి తప్పవనే చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ప్రభుత్వము పెన్షన్లను పెంచకపోయినట్లయితే జరిగే పరిణామాల గురించి అంతర్నేత్ర ఛానల్ ఎప్పటికప్పుడు వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ, వితంతువులకు కానీ తెలియజేస్తూనే ఉంది. ఇక కృష్ణమాదిగ ఆధ్వర్యంలో జరగబోయే ఉద్యమానికి కూడా అంతర్నేత్ర ఛానల్ వెన్నుదన్నుగా సపోర్టుగా ఉంటుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ ఉద్యమానికి సంబంధించి కానివ్వండి, ఈ పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ ఉన్నా కానీ, ఎలాంటి కొత్త సమాచారం ఉన్నా కానీ వెంటనే అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే, మీ మొబైల్లో రావాలి అంటే ఖచ్చితంగా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.